తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అఘోరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలను వేధించినా అత్యాచారాలు చేసినా వారిని వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చింది. ఆడపిల్లని అత్యాచారం చేయడానికి చూస్తే అంగాన్ని కోసి నడి రోడ్డు మీద పడేస్తా. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు? ఎంత చిన్న పిల్ల నుండి కానీ పండు ముసలి వరకు మీరు వదలట్లేదు. మీకు అందరికీ నేను గుణపాఠం చెప్పడానికే బయటికి వచ్చి ఇంత పోరాటం చేస్తున్నాను. గోహత్య కూడా చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టాను. గుడి ధ్వంసాలు చేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఎంత స్పందించాలో అంతే స్పందిస్తున్నారు. నేను కూడా మీ న్యూస్ ఛానల్ వాళ్ళ తరఫున చెప్తున్నాను, గవర్నమెంట్లో ప్రభుత్వ వాళ్ళకు కూడా మీరు ఇంకా కొద్దిగా స్పందించి ఎక్కడ ఏమీ కాకుండా ఆడపిల్లలను కాపాడుకోవాలి. స్త్రీ శక్తి అనేది చాలా గొప్పది. ఆ శక్తి ఒక్కసారి బయటికి వచ్చిందంటే ఎవరు తట్టుకోలేరు. అంత దూరం తెచ్చుకోకండి. ఎవరైనా ఇప్పటి నుండి ఏదైనా ఆడపిల్లని అఘాయిత్యం చేయాలని చూస్తే అంగం కోసి నడి రోడ్డు మీద నిలబెడతా. హర్ హర్ మహాదేవ్. తన తరువాతి ప్రయాణం తెలంగాణకే అని చెబుతోంది అఘోరి. అంతకుముందు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రత్యక్షమైంది. రీసెంట్ గా అఘోరి కారుకు ప్రమాదం జరిగింది. దీంతో పాదయాత్రగానే యాగంటి మహానంది ఆలయాలకు అఘోరి దర్శించినట్లు తెలుస్తోంది. ఆ కారును హుండై కంపెనీ రిపేర్ చేసేసి డెలివరీ ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో అఘోరి కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరగా మధ్యలో రూట్ మార్చి శ్రీశైలంలో ప్రత్యక్షమైంది అఘోరి. శ్రీశైలం తర్వాత అఘోరి గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండకొచ్చి స్వామివారిని దర్శించుకుంది. అక్కడే ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.